నిరతమున్ దావకీన భజనీయ పదాబ్జ సుగంధలబ్ధి యౌవరిమది వందగలుగో వారలు తత్ప్రియ మర్త్యదేకమును అరయన్ తదీయధారాతనయాది సుగృహబంధు వర్గమున్ మరతురు విశ్వతోముఖ రమాహృదయేశ ముకుంద మాధవా. పోతన మహాభాగవతము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. శ్రీహరిని ధ్రువుడు స్తుతించుట. పద్యభావము: ఓ మాధవ, ముకుంద, ఎల్లప్పుడును ఎవరు నీ యొక్క పూజనీయమైన పాదపద్మముల సుగంధ పరిమళము పొంది ఇంటిరో వారు అంతవరకు అతి ప్రియముగా లాలించి పోషించిన దేహమును, దానికి సంబంధించిన భార్య, పుత్ర, మిత్ర, గుహ, బంధు, జనాది సంబంధములను మరచిపోవుదురు కదా. రమాపతి విశ్వతోముఖ అని ఈ విధముగా పలు విధములుగా ధ్రువుడు శ్రీహరిని స్తుతించినారు. శుభం. నిరతమున్ ధావకీన భజనీయ పదాబ్జ సుగంధలబ్ధి ఎవరిమది వందగలుగు వారలు తత్ప్రియ మర్త్యదేకమునరజన్ తదీయ దారతనయాది సుకృద్గృహ బంధువర్గమున్ మరతురోగో విశ్వతోముఖ రమహృదయేశ ముకుంద మాధవ. శుభం. నిరతమున్ దావకీన భజనీయ పదాబ్జ సుగంధలబ్ధి యౌవరిమది వందగలుగో వారలు తత్ప్రియ మర్త్యదేకమును అరయన్ తదీయధారాతనయాది సుగృహబంధు వర్గమున్ మరతురు విశ్వతోముఖ రమాహృదయేశ ముకుంద మాధవా. పోతన మహాభాగవతము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. శ్రీహరిని ధ్రువుడు స్తుతించుట. పద్యభావము: ఓ మాధవ, ముకుంద, ఎల్లప్పుడును ఎవరు నీ యొక్క పూజనీయమైన పాదపద్మముల సుగంధ పరిమళము పొంది ఇంటిరో వారు అంతవరకు అతి ప్రియముగా లాలించి పోషించిన దేహమును, దానికి సంబంధించిన భార్య, పుత్ర, మిత్ర, గుహ, బంధు, జనాది సంబంధములను మరచిపోవుదురు కదా. రమాపతి విశ్వతోముఖ అని ఈ విధముగా పలు విధములుగా ధ్రువుడు శ్రీహరిని స్తుతించినారు. శుభం. నిరతమున్ ధావకీన భజనీయ పదాబ్జ సుగంధలబ్ధి ఎవరిమది వందగలుగు వారలు తత్
ప్రియమర్చదేహమునరజన్ తదీయ దారతనయాది సుకృత్గృహ బంధువర్గమున్ మరతురోగో విషతో ముఖ రమహృదయేశ ముకుంద మాధవ